ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజే వాళ్ళ నాన్నని చంపేసుంటే ఇప్పుడు వీడు మీ జోలికి వచ్చేవాడే కాదు. ఆ పని చేసుంటే నువ్వు జైల్లో ఉండేవాడివి బావా. అలాంటి దుర్మార్గుల్ని లేకుండా చేయడం కోసం నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను. వద్దన్నయ్య, వాళ్ళ పాప అన్న వాళ్లే పోతారు. అలాంటి వాళ్ళు అంత త్వరగా పోరమ్మా. మనమే పైకి పంపించాలి. ఆవేశపడద్దు బావా, వాళ్ళని ఆలోచించి దెబ్బ కొట్టాలి. వాడు రాడనుకున్నాం కదరా బోడా, ఇప్పుడెట్టా? రాని నాన్న, ఏం జరుగుతుందో చూద్దాం. వద్దురా బోడా, వాడు ఆవేశంలో ఏమైనా చేస్తాడు. ఎల్లి తలుపేసాయి. వాడి ఇంట్లో అడుగు పెట్టడానికి ఇల్లేదు. ఎందుకంత కంగారు పడుతున్నారు? మీరేదైనా దుర్మార్గపు పని చేసైతే ఇక్కడ కూర్చోలేదు కదా. ఎందుకంటే గంగబావ వచ్చాడంటే మిమ్మల్ని లేపేసి ఇక్కడే సమాధి కట్టేస్తాడు. నువ్వు నోరుమీరా. ఏయ్ తిరుపతి నాగవల్లి, ఇటు రండి. ఏమైంది మావయ్య? మీ అన్న వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడో ఏంటో కనుక్కోండి. గొడవ పడాలనుకుంటే బయటే ఉండమను. మీరేం కంగారు పడకండి. పూలు పళ్లతో వచ్చారంటే శుభవార్త చెప్పాలనుకుంటున్నారు. ఏంటా శుభవార్త శివ? ఎక్కువగా ఊహించుకోవద్దులే నాగవల్లి. మరి ఏంటది? కార్తీక మాసం కదా, మా చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్లి చీరా సారే పెట్టాలనుకుంటున్నాను. సంతోషం. పుట్టింటికి తీసుకెళ్లిన మీ చెల్లిని తిరిగి పంపించకపోయినా పర్వాలేదు. పొరపాటున కూడా అలా అనకు. పొరపాటున నువ్వు తాలి కట్టావు కాబట్టి చచ్చినట్టు కాపురం చేయాల్సిందే. లేకపోతే పంచాయతీ పెట్టిస్తారు. ఇందాక మీరు నవ్వినట్టుగా ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుతారు. రేయ్, వాళ్ళకి లేనిపోని ఐడియాలు నువ్వే ఇస్తున్నావు. నాగవల్లి వస్తానని ఏం చెప్పట్లేదు? మావయ్య, అత్తయ్య, మీరు వెళ్ళమంటే వెళ్ళొస్తాను. ఒక్కరే వెళ్ళకూడదు. భార్యాభర్తలిద్దరూ వెళ్ళాలి. ఇద్దరికి బట్టలు పెట్టాలి. దాన్నే ఉందత్త, మా చెల్లి ఇంటికి రావాలే గాని అంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది. ఇద్దరికీ బట్టలు పెట్టి పంపిస్తాం. ఇంత సౌమ్యంగా మాట్లాడేందా బోడా? గంగ ఆవేశం ఎంతసేపు ఉంటుంది నాన్న? ఆవేశం తగ్గిపోగానే అలా కరిగిపోతాడు. జరిగిపోయిన వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడను. జరగాల్సింది శుభకార్యం. అది చిన్నదో పెద్దదో పిలవడం మా సాంప్రదాయం. నేను రాను. ఎందుకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.